హై గైస్, మళ్ళీ వచ్చేసాం మీ ముంగడికి. బిగ్ బాస్ రివ్యూ చేసుకుందాం. గైస్, మీరు ఆ వీడియో చూస్తున్నారు కానీ లైక్, కామెంట్, షేర్ చేయడం లేదు. ప్లీజ్ గైస్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లైక్ చేయండి, వీడియో చూడండి, కామెంట్ చేయండి. మనం ముందుగా ఏం మాట్లాడుకుందామంటే, బిగ్ బాస్లో గేమింగ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు, టాస్క్ పరంగా, హౌసింగ్, ట్రావెలింగ్ పరంగా ఎవరు ఆడుతున్నారు, ఎవరు సర్వైవ్ అవ్వగలుగుతారు బిగ్ బాస్లో అనేది మనం మాట్లాడుకుందాం. ఐ థింక్ నేను ఒక నలుగురు పేరు చెప్తాను, వీళ్ళైతే సర్వైవ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నవీన్, ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గేమర్. తను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నామినేషన్లో కానీ, మళ్ళీ గేమింగ్లో కానీ, టాస్క్లో కానీ ప్రతి ఒక్క విధమైనది బాగా ఆడుతున్నాడు. నామినేషన్లో కరెక్ట్ పాయింట్స్ మీద తను నామినేషన్ వేశాడు. అండ్ ఆఫ్రీద్, తను నామినేషన్లో కొంచెం సిల్లీ రీజన్తో నామినేషన్ చేశాడు. బట్ గేమింగ్ వైజ్, టాకింగ్ వైజ్ అండ్ థింకింగ్ వైజ్ చాలా జెన్యున్గా ఉన్నాడు, క్లియర్గా ఉన్నాడు. అండ్ ఇంకోరంటే సోనియా, ఈమె తను డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంది. కాకపోతే గేమింగ్ రూల్స్ బాగా చక్కగా అర్థం చేసుకోగలుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఏం పేరు లాగిరి ఈరోజు తన పేరు గుర్తురావడం లేదు. ఈజ్ ఆల్సో ద బెస్ట్ జెన్యున్ ప్లేయర్. నాకు ఎందుకు అబ్బా వీళ్ళు బాగా మాడతారనిపిస్తుంది. వీళ్ళు సర్వైవ్ అవుతారు, ఒక 10 weeks అబోవ్ ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైతే ఉంటారో అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరు సర్వైవ్ అవ్వగలుగుతారో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ మై ఛానల్ సపోర్ట్ అండ్ లైక్, కామెంట్, షేర్. నమస్తే.